మావా మన భీమవరం మల్టీప్లెక్స్ టూర్ పార్ట్ 1, 2, 3 చూసావు కదా. ఇది పార్ట్ 4. ఇప్పటిదాకా చూసిన అన్ని వీడియోస్ లోను మల్టీప్లెక్స్ లోపల చూసాం కదా మావా. ఇది మల్టీప్లెక్స్ బయట. మల్టీప్లెక్స్ ఎంట్రన్స్ లో బయట రైట్ సైడ్ ఒక రౌండ్ బిల్డింగ్ ఉంటుంది మావా. దానిలో 2 ఫ్లోర్లు ఈజీ బై అనే స్టోర్ ఉంటుంది మావా. దానిలో పిల్లలకి, పెద్దలకి, ఆడోళ్ళకి అందరికి రీజనబుల్ ప్రైసెస్ లో బట్టలు ఉంటాయి మావా. ఈ బాక్స్ ఆఫీస్ తెలియని వాళ్ళు మన భీమవరం చుట్టుపక్కల ఎవరు ఉండరు మావా. మన ఫేవరెట్ హీరో సినిమా వచ్చిందంటే ఇక్కడ టికెట్ కోసం పడిగాపులే. ఆ పక్కనే ఎస్బీఐ ఏటీఎం, దాని పక్కనే ఉషోదయ వాళ్ళది పాస్పోర్ట్ ఆఫీస్ మావా. మావా నీకు పాస్పోర్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చి గమ్మును పాస్పోర్ట్ ఎట్టేసుకుని ప్రపంచ యాత్రి కూడా అయిపోదు గానీ ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోదాం పదమావా. మన భీమవరం మల్టీప్లెక్స్ లో గొప్పతనం ఏంటంటే మావా, ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల వెరైటీలు మనకు అక్కడ దొరికేస్తాయి మావా. అలా వెనక్కి వెళ్ళిపోతే ఫాల్కాన్స్ నెస్ట్ ఉంటది మావా. మన భీమవరంలోనే లగ్జీరియస్ హోటల్ ఇది. మొత్తం 56 రూమ్స్ ఉంటాయి. ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి మావా. మన భీమవరానికి ఏ సెలబ్రిటీ వచ్చినా ఈ హోటల్లో సూట్ రూమ్ లోనే దిగుతారు. ఇక వెయిటింగ్ ఏరియా మావా ఎయిర్పోర్ట్ లాంజ్ లాగా ఉంటది. ఇక్కడే మనకి విందు అని రెస్టారెంట్ ఉంటది మావా. అక్కడ ఫుడ్ మావా రచ్చహ రచ్చస్య రచ్చోభ్య ఎరగదీసేద్దంతే. యాంబియన్స్ అయితే టాప్ క్లాస్ మావా. ఆ పక్కనే బ్యాంకెట్ హాల్ కూడా ఉంది మావా. చిన్న చిన్న ఫంక్షన్స్ ఇక్కడ చేసేసుకోవచ్చు మావా. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలా ఫాల్కాన్స్ నెస్ట్ నుంచి బయటకు వచ్చి వెనక్కి వెళ్తే ఉంటది మావా కళ్యాణ మండపం. ఇంద్రభవనంలో ఉంటది. పెళ్ళంటూ చేసుకుంటే ఎలాంటి ఫంక్షన్ హాల్లోనే చేసుకోవాలన్నట్టు ఉంటది మావా ఈ అల్లూరు శ్రీరామరాజు కళ్యాణ వేదిక. అది మావా మొత్తం మన మల్టీప్లెక్స్ టూర్. మొత్తం 4 పార్ట్స్ లో మన మల్టీప్లెక్స్ లోపల, బయట, వెనకాల ఫాల్కాన్స్ నెస్ట్, విందు రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ అన్ని చూపించాను మావా. ఈ వీడియోస్ నచ్చితే కామెంట్ చేయ మావా.